సేవ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవుని స్తోత్రాలు. మంచి వాక్యాలను చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వాక్యాలు కలిసి ఉంటాయి, చదవాలి. ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. చదువుతున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘపు వారికి రాసిన మాటను మనం చదువుకుంటాం. ఇలా చదవబడిన వాక్యంలో ఒకరితో ఒకడు అబద్ధమాడుకొని ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. యేసు క్రీస్తును ఎరుగక మునుపు, యేసు క్రీస్తును ఎరిగిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో మార్పు అవసరం. ఏమవసరము? యేసును నమ్మక ముందు, యేసును నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకోక ముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత మనుషులు ఏముండాలి? మార్పు ఉండాలి. అయితే పౌలు మొదటి వచనంలో అంటాడు, పరిశుద్ధులకు, విశ్వాసులకు, సహోదరులకు నేను ఈ పత్రికలు రాస్తున్నాను అంటాడు. ఎవరికి రాస్తున్నాడట? పరిశుద్ధులకు, విశ్వాసులకు, సహోదరులకు అంటాడు. మరి పరిశుద్ధులలో కూడా అబద్ధాలు ఆడే మనసు ఉంటుందా? ఉంటాను కదా. మీకు లేదా? అబద్ధాలు ఒకరితో ఒకరు ఏం చేయకూడదు కదా. ఈ సంవత్సరం ఎన్ని అబద్ధాలు అడుగుతాం మనం? అడుగుతాను. మరి నెక్స్ట్ సంవత్సరం కూడా అలాగే అబద్ధాలు అడుగుతావా? ఎవరు వీళ్ళు? పరిశుద్ధులట, విశ్వాసులట, సహోదరులట. వీరికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకరితో ఒకరు మీరు ఏం చేయకూడదట? అబద్ధములు ఆడకూడదు, అబద్ధములు పలుకకూడదు. నిజముగా దేవుని మాటలు చాలా చిన్నవే కనబడతాయి, కానీ ఆ చిన్న పొరపాట్లు కూడా ప్రభు రాజ్యానికి చేరకుండా అడ్డుపడతాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అబద్ధాన్ని కూడా హెచ్చరించాడు, అబద్ధాన్ని కూడా ఎత్తి చూపుతున్నాడు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 4:25. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమానుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడమని. మీరు ఒకరికొకరు అవయములై ఉన్నారు కనుక మీరు అబద్ధమానుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనలో నీ గుడారంలో అతిథిగా ఉండదగిన
వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించవచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అన్నాడు. ఈ నిజాన్ని పలికేటువంటి వారట దేవునికి ఏమవుతారట? ఏమవుతారు? అతిథులు అంటే ఎవరు? బంధువులు లేదా చుట్టాలు మన భాషలో. దేవునికి చుట్టాలు ఎవరట? దేవునికి చుట్టాలు ఎవరు? దేవునికి చుట్టాలు ఎవరట? నిజము పలుకువారు. ఎవరు? దేవునికి చుట్టాలు ఎవరు? దేవునికి అతిథులు ఎవరు? నిజం మాట్లాడేటువంటి వారు దేవునికి అతిథులు. పిల్లల మనం ఇంటికి వస్తే అతిథులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తాం కదా. మరి దేవునికి కూడా అతిథులుగా ఉన్నారంటే ఎవరంటే నిజము పలుకువారు. కాబట్టి పిల్లల అబద్ధము ఒకరితో ఒకరు ఆడకూడదు. నిజం మాట్లాడేవాడు దేవుని ఎదుట అతిథిగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్య భాగాన్ని కూడా ఆ సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం పలికేటువంటి వారు దేవునికి ఇష్టలు, నిజం మాట్లాడేటువంటి వారు దేవునికి అతిథులు అని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, చదువుకున్నటువంటి కొలసీలో రాసినటువంటి పత్రికల్లో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం అంటే, ఒకరితో ఒకడు ఏం ఆడకూడదట? అబద్ధం ఆడకూడదు. ఈ పాత సంవత్సరంలో అబద్ధానికి సమాధి కడితే వారు ఉన్నారా? ఇంకా బతకనిస్తారా? మీలో అబద్ధం ఆడాలని తీర్మానం చేసుకున్న వారు ఉంటారా? చెప్పండి. నా జీవితంలో నేను ఎప్పుడు అబద్ధం ఆడనని తీర్మానం చేసుకునే వారు కావాలి యేసుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ యేసు ప్రభు చుట్టాలు అవుతారంటే వద్దనుకుంటున్నారా? అతిథులు కావాలంటే వద్దనుకుంటున్నారా? ప్రభు అంటాడు, ఎందుకో ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, ఆయన పర్వతం మీద, పరిశుద్ధమైన పర్వతం మీద నిలవదగిన వాడేవాడు అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. మరి పిల్లరా, ఈ సంవత్సరంలో మనం కొన్ని తీర్మానాలు చేయాలి. కొత్త సంవత్సరం నవ్వుకి రాకముందే దేవుని పిల్లలు పరిశుద్ధులట, దేవుని పిల్లలు విశ్వాసులంట, దేవుని పిల్లలు ఇంకా ఏమని చెప్తుంది? సహోదరులు అని వాక్యం సెలవిస్తుంది. మరి సంఘంలో సహోదరులుగా, దేవుని పిల్లలుగా, పరిశుద్ధమైన పిల్లలుగా ఉన్న మన జీవితంలో కనీసం ఎంతో కాలమైంది యేసుప్రభువు నమ్ముకొని, నాయన అబద్ధాన్ని నేను పడకను అని నువ్వు తీర్మానం చేసుకునేదానికి నువ్వు భయపడుతున్నావు. ఇంకా ఏంటిది? కనీసం నేను నా జీవితంలో ఏం గొప్ప బరువు ఎత్తమని చెప్పలేదు దేవుడు, బరువులు దించమని చెప్పలేదు. నిజం మాట్లాడు, అబద్ధాలు ఒకరితో ఒకడు చెప్పుకోకూడదు. ఇదిగో క్రీస్తు యేసులో మీరు అందరూ ఒకరికొకరు అవయములై ఉన్నారు, ఒకరికొకరు మీ శరీరంలో ఒక భాగముగా ఉన్నారు. కాబట్టి ఒకరికొకరు ఏం ఆడకూడదట? అబద్ధములు ఆడకూడదు అని వాక్యం సెలవిస్తుంది. మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేటువంటి మన బ్రతుకులో పిల్లరా, ఇప్పటి నుంచే నేను సత్యాన్ని మాట్లాడతాను, నిజాన్ని పలుకుతాను, అబద్ధాన్ని నా పెదవుల గుండా రానివ్వను, అది నీకు హేయము అని వాక్యం రాయబడింది తండ్రి అని తీర్మానం చేసుకునేటువంటి వారు కావాలి యేసు ప్రభుకు. అందుకనే వాక్యం సెలవిస్తుంది. ఆ కిందికి వచ్చిన 9వ వచనం చదవండి. 9:10. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును, మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉన్న మాట, మీ ప్రాచీన స్వభావము ఇదిగో ఏం చేయాలంట? విడిచిపెట్టాలి.
పిల్లరా పరితగించాలి, విడాకులు ఇవ్వాలట. దేనికి దేనికి విడాకులు ఇస్తారా? కలిసి ఉంటారా? కాపురం చేస్తారా? ఏం చేస్తారట? విడాకులు ఇవ్వండి. ఇప్పటి నుంచైనా అబద్ధానికి, ప్రాచీన స్వభావానికి, పాత బుద్ధులకు మనం ఏం చేయాలట? విడాకులు ఇవ్వండి అని వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టండి. ఇంకా ఎందుకు దానితో సంసారం మనకు? ఇంకా ఎందుకు దానిలో మనకు దానితో ఐక్యత మనకెందుకు? దేవుని వాక్యం చెబుతుంది, ఈ నూతన సంవత్సరంలోనైనా మీ ప్రాచీన బుద్ధులను, అంటే యేసు ప్రభువును నమ్మకకు ముందు ఒకప్పుడు అబద్ధాలు ఆడాం, ఒకప్పుడు యేసు ప్రభువును ఎరగక ముందు ఆ దేవునికి ఇష్టం లేనిటువంటి హేయమైన మాటలు మనం పలికాం మన నోటితో. ఇప్పటి నుంచైనా వాటిని విడిచిపెట్టండి అని అపోస్తలుడైన పౌలు సంఘంలో హెచ్చరిక చేశాడు, పరిశుద్ధుల మధ్యన ప్రకటించాడు, విశ్వాసుల మధ్యన హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి కూడా నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్న మనం అందరి జీవితంలో కూడా విడిచిపెట్టవలసినవి, దేవునికి హేయమైనవి పిల్లరా మనం జరిగించకుండా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రాచీన స్వభావం పిల్లరా, ఈరోజు మన ధ్యానాంశము ప్రాచీన స్వభావం. పాత మనిషి అని కింద రాయబడి ఉంటారు, పాత పురుషుడు, పాత స్త్రీ అని వాక్యంలో రాయబడి ఉంటారు. కింద సంరక్షణలతో ప్రాచీన స్వభావం అంటే మూల భాషలో ప్రాచీన పురుషుడు అని రాయబడి ఉంది పిల్లరా. మరి ఈరోజు మన ధ్యానాంశము ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి అంటే పిల్లరా, విడిచిపెట్టండి, విడాకులు ఇవ్వండి. ఏమి వాళ్ళట? విడాకులు ఇచ్చేసేయండి. మీ పూర్వపు ఉన్నటువంటి బుద్ధులన్నింటినీ కూడా విడాకులు ఇవ్వండి, విడిచిపెట్టండి. దేవునిలో నవీన స్వభావం గలవారే జీవించమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రాచీన స్వభావం ఏమి చేయాలో దేవుని వాక్యం ఏం నేర్పుతుందో ఈ రాత్రి కాల సమయం మందు ఒక 3 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావం అంతా ఆయనతో కూడా సిలువ వేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ప్రాచీన స్వభావము యేసు ప్రభుతో సిలువ వేయబడింది అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు ఈ రాత్రి నీ ప్రాచీన స్వభావం, నీ పాత బుద్ధులు, నీ పాత ఇష్టాలు, నీ జీవితంలో యేసు ప్రభువు తెలియక ముందు నువ్వు ఎలా జీవించావో, ఎరగక ముందు ఎలా బ్రతికావో వాటిని సిలువ వేయబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ వేసారా ఇంతకు మీ ప్రాచీన స్వభావాన్ని? సిలువ వేయడం అంటే ఏంటిది పిల్లరా? సిలువ వేయబడడం అంటే చనిపోవడం, పూర్తిగా చనిపోవడం. ఈ రోజులో చాలా మందిలో ఇంకా కొన్ని అలవాట్లు చాలా మందిలో వెళ్ళిపోవట్లేదు. ప్రాచీన స్వభావం సిలువ వేయబడలేదు. యేసు ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, బలలో చేవేస్తున్నారు, అయినప్పటికీ వారు ఇంకా వారి స్వభావాన్ని ఏం చేయలేదంటే సిలువ వేయలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ ప్రాచీన స్వభావాన్ని మీరు సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల ప్రాచీన స్వభావం సిలువ వేయాలి. చాలా మందిలో ఇంకనూ ఆ స్వభావమే కనబడుతుంది, ఇంకా పాత మనసే కనబడుతున్నారు. ఇంకా చాలా మందిలో ఆ పూర్వపు అలవాట్లను కనపరుస్తూనే ఉన్నారు. చాలా మందిలో యేసు ప్రభువును నమ్ముకున్నారు అంటారు, యేసు ప్రభువును ఎరిగామంటారు, యేసు ప్రభువును స్వీకరించామంటారు, కానీ వారు ఇంకా పాత బ్రతికే బ్రతుకుతూ ఉంటారు. లేదా గమనిద్దాం, ఈ రాత్రి కాల సంబంధమైన నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని లేదా ఆ పాత మనిషిని సిలువ వేయాలి అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, రోమపత్రిక 8వ అధ్యాయం 8:36 వచనాన్ని చదవండి.
ఇందును గురించి వాయబడినది ఏమనగా నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ వాక్యం కనబడుతుంది. ఇందును బట్టి సిలువ వేయబడిన వారు, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అన్నాడు. ఎందుకని అపోస్తలుడైన పౌలు ఎందుకో మేము వధకు సిద్ధమైన గొర్రెలము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అంటే సిలువ వేయబడ్డాడు కాబట్టి అతని స్వభావం అంతా కూడా ఏమైంది? సిలువ వేయబడింది. 35వ వచనం నుంచి మనం చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొందరికి క్రీస్తు ప్రేమ నుంచి విడబడడానికి కొందరి జీవితంలోనికి అపవాది ఏం తీసుకుని వస్తాడంటే శ్రమలను తీసుకొని వస్తాడు. ఏం తీసుకొని వస్తాడు? శ్రమలను తీసుకొని వస్తాడు. దేనికోసం అపవాది శ్రమను తీసుకొని వస్తాడు? దేవుని ప్రేమ నుంచి వేరు చేయడానికి. కొందరి జీవితాల్లో యేసు ప్రభు నుంచి దూరం చేయడానికి హింసలను తీసుకొని వస్తాడు. హింస. కొందరి జీవితాలలో కరువును అనుమతిస్తాడు. మరి కొందరి జీవితాలలో వస్త్రహీనత కనబడుతుంది. మరి కొందరి జీవితాలలో ఉపద్రవం కనబడుతుంది. మరి కొందరి జీవితాలలో ఖడ్గం కనబడుతుంది. పిల్లరా, ఇవన్నీ కూడా ఎందుకంటే యేసు ప్రభు ప్రేమ నుంచి ఎడబాపడానికి. అయినప్పటికీ పౌలు అంటాడు, ఇదిగో మేము దినమెల్లా వధింపబడిన వారము, సిలువ వేయబడిన వారము. ఇదిగో ఆయన కొరకు మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాము. ఇదిగో ఆయన కొరకు మేము త్యాగం చేశాము. మా పాప స్వభావాన్ని కూడా మానివేసుకున్నామని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఒకప్పుడు లాగే మాట్లాడతారు. యేసు ప్రభు ఎంత అర్థమయ్యాడు అంటే కొందరికి ఎంత, కొందరి జీవితాలలో యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు అంటే ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా, స్వస్థపరిచేవాడిగా. మంచిదే, అవన్నీ దేవుడు చేస్తాడు. కొందరి జీవితాలలో శ్రమలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొందరి జీవితాలలో హింసలు పడుతున్నప్పుడు దేవుడిని విడవలేదు. కొందరి జీవితాలలో కరువులు దేవుడి కాపుదలను అనుభవించారు. కొందరు వస్త్రహీనతతో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నారు. వీటిని మర్చిపోతారు. కాబట్టి పిల్లల, మనందరి స్వభావం సిలువ వేయబడాలి. ఇక్కడ సిలువ వేయబడింది ఏంటి అంటే శ్రమలలో వారు సిలువ వేయబడ్డారు. ఉపద్రవాలలో వారు సిలువ వేయబడ్డారు. వస్త్రహీనతను బట్టి వారు సిలువ వేయబడ్డారు. ఖడ్గములను బట్టి వారు సిలువ వేయబడ్డారు. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నాక వర్షం పట్టకూడదు, జనం రాకూడదు. ఏ రాకూడదు? ఏం రాకూడదు? వర్షం కూడా పట్టకూడదు. యేసు ప్రభు నమ్ముకుంటే జనం కూడా రాకూడదు అన్నటువంటి ధోరణిలో బ్రతుకుతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నాక జనం వస్తుందా, యేసు ప్రభు నమ్ముకుంటే వర్షం పడుతుందా అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇలా ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినమెల్లా మేము వధింపబడుచున్న వారము, వధకు సిద్ధమైన గొర్రెలము అన్నాడు. అంటే ప్రతిదినం కూడా ఆయన శ్రమల గుండా నడిపింపబడుతూ ఉన్నాడు. ప్రతిదినం కూడా హింసల గుండా నడిపింపబడుతూ ఉన్నాడు. ప్రతిదినం కూడా ఉపద్రవాల మధ్య నడిపింపబడుతున్నాడు. ప్రతిదినం కూడా వస్త్రహీనత చేత నడిపింపబడ్డాడు. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కాదు. పిల్లరా, సిలువ వేయబడడం అంటే ఇదిగో వీటినన్నింటినీ కూడా అనుభవించడం. వధకు సిద్ధమైన గొర్రెలం అన్నాడు. పిల్లరా, గమనిద్దాం. దేవుని మాటలు మనని హెచ్చరిస్తున్నాయి. సిలువ వేయబడాలి, ఆయన కొరకు వధింపబడడానికి సిద్ధంగా ఉండాలి. వచ్చే సంవత్సరంలో ఒకవేళ వీటి గుండానే ప్రభు నడిపిస్తాడేమో మనకు తెలియదు. లేదా శ్రమలకుండా, హింసలకుండా, వస్త్రహీనతలో ప్రభు నడిపిస్తాడేమో మన వెలుగం. కానీ దేవుని కొరకు వధింపబడడానికైనా సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక
4వ అధ్యాయం 11వ వాక్యం చదువు. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆనాటి కాలంలో వారు ఎల్లప్పుడూ శ్రమను అనుభవించారు. ఎల్లప్పుడూ ఏమనుభవించారు? ఇవి సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. ఎల్లప్పుడూ ఏమనుభవించారంట? మనకు ఎల్లప్పుడూ శ్రమలు ఉంటే చర్చికి వచ్చామా? ఎల్లప్పుడూ ఆనాటి పరిస్థితులు చూడండి, వారి పరిస్థితి చూడండి. ఎల్లప్పుడూ కూడా మేము వధింపబడుతూ ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా మేము మరణం గుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎప్పుడు చంపుతారో, ఎక్కడ మమ్మల్ని కొడతారో, ఎక్కడ నిందిస్తారో మేము ఎల్లప్పుడూ కూడా ఆ మరణము ప్రయాణమే మేము చేస్తున్నాం, మరణము కూడా ప్రయాణం చేస్తున్నాం అన్నారు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కొందరు అనుకుంటారు అన్ని ఆశీర్వాదాలే, అన్ని బ్యాక్ అకౌంట్లలో ఓపెన్ కావాలా, ఏటీఎం లాగా దేవుడు పనిచేయాలా, ఈ రోజు ఉన్నటువంటి స్థితి రేపటికే కనుమరుగై ఆశీర్వాదాలు అనుభవించాలనుకుంటారు. మరి అపోస్తలుడైన పౌలు దేవునికి ఇష్టమైన సేవకుడు ఆయన అంటాడు, మేము ఎల్లప్పుడూ మరణము గుండా వెళుతూ ఉన్నాం, శ్రమల గుండా వెళుతూ ఉన్నాం, వస్త్రహీనత చేత వెళుతూ ఉన్నాం అన్నాడు. ఇది సిలువ వేయబడినటువంటి జీవితం. కాబట్టి పిల్లరా, మన ప్రాచీన స్వభావం అంతా కూడా కొందరిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక వారి ప్రార్థన ఏంటి అంటే నిత్యము ఆశీర్వాదాలే, నిత్యము ఆశీర్వాదాలే కోరుకుంటారు. మరి అపోస్తలుడైన పౌలు అనలేదే, అయ్యా ఈ శ్రమ నాకెందుకు, ఈ ఇబ్బందులు నాకెందుకు, ఈ వసహీనత నాకెందుకు అని అనుకోలేదు ఆయన. మేము ఎప్పుడు మా ప్రయాణం అంతా మరణం అనే బస్సు ఎక్కిపోతున్నాం అన్నాడు. గమనిద్దాం, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇది సిలువ వేయబడాలి. మన ఆలోచనలు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వేటిపైన మనసు పెట్టాలంట? పైన వాటి మీదనే కానీ భూమి మీద, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు నిలుపవద్దు. మన మనస్సు అంతా కూడా భూ సంబంధమైన పైన వాటి మీద. దేనిపైన? మన మనస్సు, మన ఆలోచనలు. మన ఆలోచనలు అన్ని దేనిపైన? నిజంగా పైన పరలోకం పైన ఉందా, భూమి పైన ఉందా? చెప్పండి. పరలోకంలో ఇల్లు కావాలా, భూలోకంలో ఇల్లు కావాలా? పరలోకంలో మీ పంట ఉండాలా, ఈడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఉన్నా ఇప్పుడే ఇల్లు రాకల్లాడుతున్నామంటారు భక్తులు. అంటాడు ఆయన దైవసేవకుడు ఒక పాట రాస్తాడు, పండితి నా నోముల పంట ఎంత పంచినా తరగదు ఇదే తంట అని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పండింది నా నోముల పంట ఎంత పంచినా తరగదు ఇదే తంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజబాబు గారు అంటాడు, నా నోముల పంట పండింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆత్మ సంబంధమైన విషయాలలో తను గూర్చి రాశాడు. ఈ రోజుల్లో చాలా మంది భూ సంబంధమైన వాటి పట్లనే మరి మనసు నిలుపుతున్నారు. అన్నాడు వదకు సిద్ధమైన గురుల వల్లే బ్రతికారు విశ్వాసులు, సేవకులు. కాబట్టి మనం కూడా ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా ఒక మంచి మాట కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, ఇక జీవించువాడను నేను కాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయనతో కూడా బ్రతుకుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఆయనతో కూడా
చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము అన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించువాడును నేను కాదు, ఎవరు జీవిస్తున్నారంట? నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. పిల్లరా గమనిద్దాం, ఇదిగో చదువుకున్నటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనవో చూడండి. ఇదిగో ఆయనతో కూడా మనం మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామట. ఆయనతో కూడా మనం మరణించాలి అంటే అర్థం ఏంటి? మన పాపపు క్రియలన్నీ కూడా రూపు మాపుకొని యేసు ప్రభు శిలువలో మరణించినట్లుగానే మన క్రియలన్నీ కూడా మరణించాలి. కాబట్టి ఆయన అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, ఆయనతో కూడా మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తాం, బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనతో కూడా మరణించాలి. ఇలా యేసు ప్రభుతో కూడా మనం చచ్చిన వారంగా కనపడాలి. యేసు ప్రభుతో సిలువ వేయబడకపోతే యేసు ప్రభుతో పునరుద్ధానం లేదు. ఈ రోజుల్లో చాలా మంది పేరుకు మాత్రమే విశ్వాసులుగా కనబడుతున్నారు, కానీ అన్ని పాపపు అలవాట్లు మనకు ఉన్నారు. కాబట్టి చనిపోవాలి, ఆయనతో కూడా పాతి పెట్టబడాలి, ఆయనతో కూడా లేపబడాలి అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. మొదటిగా చూస్తున్నాం మన ప్రాచీన స్వభావం. రెండవదిగా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి అను యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో అని వాక్యం సెలవిస్తుంది. పూర్వపు విషయాలు, పూర్వపు సంగతులన్నీ కూడా విడిచిపెట్టు అని వాక్యం కూడా సెలవిస్తుంది. గమనిద్దాం, చాలా మందిలో ఇంకా పాపపు స్వభావం ఎలా కనిపిస్తుందో మనం చదువుకుంటున్నాం. 22వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతున్నాం. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ 2 వచనాలు మనకు 2 విధాలుగా కనబడుతుంది. ఏంటిదంటే ఇదిగో ప్రాచీన స్వభావంలో ఏం కనబడుతుందంట? మొదటగా మోసం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? ఇక్కడ యేసు ప్రభువును నమ్మక ముందు మోసం చేసిన వారు ఉన్నారా? మోసపు బ్రతికిన వారు ఉన్నారా? అయితే యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఆ మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోమని వాక్యం సెలవిస్తుంది. దేనిని వదులుకోవాలంట? మోసాన్ని వదులుకోవాలా? ఈ రాత్రికాల సమయం నందు నూతన సంవత్సరానికి ఆల్రెడీ మనం వచ్చేసాం పిల్లరా. మరి ఇదిగో దేవుని యొక్క మాటలు చెలవిస్తున్నాయి. మోసమును మనం వదులుకోవాలంట. దేన్ని వదులుకోవాలా? మోసం అంటే 4 విషయాలు చెప్పండి. ఏమైనా మోసం అంటే ఎవరినంతా మనం మోసం చేసామని? నమ్మించి మోసం చేశాడట ఒకటి. ఎవరైనా చెప్పండి. వస్తానని రాలే, ఎంత మోసం చేశావురా అంటారు. ఇంకా ఇంకా ఇస్తానని ఇవ్వకపోవడం ఇంక చెప్పాడు. ఇస్తానని చెప్పావు, ఎంత మోసం చేశావురా అంటాం కదా. ఇంకా వస్తానని చెప్పినావు, రాలేదు, ఎంత మోసం చేసావురా అంటారు. దేవుని వాక్యం చెప్తుంది మనం మోసాన్ని వదులుకోవాలంట. దేన్ని వదులుకోవాలి? మోసమును వదిలిపెట్టండి. మోసం చేసేటువంటి క్రియలను వదిలిపెట్టండి. ఈ నూతన సంవత్సరంలో ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే మోసం చేయడము. ఏం చేయడము? మోసం చేయడం. ఎంత మోసం చేసినావు కల్పన అంటది యూట్యూబ్లో ఒక బాబా. ఏమంటది? నీ గుమ్మలు గుడి ఎంత కల్పన. పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు కూడా మోసాలు చేస్తున్నారు. గమనిద్దాం, దేవుని వాక్యం చెప్తుంది మీరు మోసాన్ని వదులుకోవాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వాక్యం చదువు.
సామెతల గ్రంథం 12వ అధ్యాయం. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదు. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. కీడు కల్పించు వారి హృదయంలో మోసం కలదట. ఎవరి హృదయంలో మోసం ఉండాలి? కీడు చేయాలని చూసే వారి హృదయంలో మోసం ఉండాలి. పిల్లరా, అటువంటి వారు సమాధానాన్ని కోరుకోరు, కీడును కోరుకుంటారు, ఇతరులకు కీడు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, చేసేటువంటి వారి ఉద్దేశాలలో మోసం కనబడుతుంది. అదే 11:11 కూడా చదవండి. సామెతల గ్రంథం 13:11. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు. ఇక్కడ పిల్లరా, మోసాన్ని వదిలిపెట్టాలి. మోసం చేసి ధనాన్ని సంపాదించుకుంటే, మోసం చేసి ధనాన్ని పిల్లరా కూడబెట్టుకుంటే ఆ ధనం అంతా క్షీణించిపోతుంది. కష్టము చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. ధనం ఏమైపోతుందంట? క్షీణించిపోతాయి. ఈ రోజుల్లో ఎంతో మంది ఒకప్పుడు బాగా బ్రతికిన వారి ధనం ఏమైపోయిందంటే క్షీణించిపోయింది. దానికి కారణం ఏంటంటే వారి పూర్వీకులు మోసంతో బ్రతికి ఉండవచ్చు. వాక్యం కూడా అదే చదివిస్తారు. ఒకవేళ మోసం చేసి ధనాన్ని కూర్చుకుంటే అది క్షీణించిపోతుంది. మరొక వాక్యాన్ని కూడా చదువుతాం. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం చదవండి. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉంటుంది. పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. మోసము చేత తెచ్చుకున్న ఆహారము బహు ఇంపుగా ఉంటుందంట. చివరికి అది ఏమవుతుందంట? మట్టితో నింపబడడం. నాకు ఇలా అర్థమైంది ఈ వాక్యాన్ని చదువుతుంటే. మోసం చేసి సంపాదించుకున్న ఆ ఆహారం ఎట్లుంటుందంట? ఎట్లుంటుంది? ఇంపుగా ఉంటుంది. మోసం చేసి సంపాదించుకున్న ఆహారము తినేటప్పుడు ఎట్లుంటుందంట? ఇంపుగా. తుదక అది ఏమవుతుంది? మట్టితో నింపబడుతుంది. అదే నోరు. ఒకప్పుడు మోసం చేసి బాగా సంపాదించుకుని బాగా తిన్నావు, ఇప్పుడైతే నోటిలో ఏముందంట? మట్టికి రుచి ఉంటుందా? మట్టికి వాసన ఉంటుందా? అందుకే కొందరు బ్రతుకుల్లో మట్టినే తింటుంటారు. ఉప్పు ఉండదు. ఉప్పు ఉంటే ఏమవుతుంది? ఏముంటుంది? బీపు ఉంటుంది, తగ్గించుకో అంటాడు. కారం ఉండి తగ్గుతూ అంటాడు, తీపి తినకూడదు అంటాడు. ఇంకా చెప్పండి. మోసం చేసేవాడి బ్రతుకు గురించి రాయబడింది. మోసం చేస్తే మన జీవితాలలో మట్టిని దేవుడు నోటిలో ఉంచుతాడట. అంటే పిల్లలు గమనిద్దాం. మోసం చేసి ఒకప్పుడు బాగా తిన్నాము, ఇప్పుడు దేవుడు తినకుండా చేయగలడు. మోసం చేత సంపాదించిన ధనంతో బాగా ఇంపుగా తిన్నాము, అయితే ఒకనొక దినం వస్తుంది. ఆ దినంలో ఏంటంటే నీ నోటిలో మట్టి చేత నింపుతాడట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే మోసమును విడిచిపెట్టాలి. కాబట్టి పిల్లల, కొందరికి తినేదానికి ఎంతో ధనం ఉంది, కానీ వారు తినడానికి లేదు. గమనిద్దాం. యేసు ప్రభు మాటలు, దేవుని యొక్క జ్ఞానయుక్తమైన వాక్యాలు మనకు కనబడుతున్నాయి. మోసం చేసుకుంటూ సంపాదించుకున్నాలే అని సంతోషపడుతూ ఉంటే ఒకనొక దినాన నీ నోటిలో మట్టి చేత నింపబడుతుందని వాక్యం హెచ్చరింపబడుతుంది. పిల్లల, గమనిద్దాం. ఇలాంటి స్థితిగతి నుంచి విడుదల పొందాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా 13వ వాక్య భాగంలో కూడా ఒక మాట కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువు. అల్పులేమి కనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అని వాక్యంలో రాయబడింది. అల్పులేమి గనులేమి వారందరూ కూడా మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా
వంచకులు సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. ఇలా గమనిద్దాం, అందరూ మోసగాళ్ళే, అల్పులంట గనులంట, ఉన్నవాడు లేనివాడు. ఆఖరికి ప్రవక్త అంటాడు, యాజకుడు సేవకుడు కూడా ఏమయ్యారట మోసగాళ్ళు అయ్యారు. ఈ రోజుల్లో మోసం చేసేటానికి ఎక్కువ మంది పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? మోసగాళ్ళ దగ్గరికి పోతున్నారు కదా. ఎప్పుడో ప్రవక్త ఎన్నియ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందరూ యాజకులు సేవకులు కూడా ఏం చేస్తున్నారట? మోసగాళ్ళుగా మారుతున్నారు. సమాధానం లేని చోట సమాధానం అని చెబుతున్నారట. ప్రజల గాయములు పైపైన మాత్రమే బాగు చేస్తున్నారట కదా. ప్రజల గాయాలు ఎక్కడ బాగా కావాలా? బయటన లోపటన. ప్రభు అంటాడు, యేసు ప్రభు, మీ పాత్రలు లోపల శుభ్రం కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల గాయాలు ఎక్కడ మానాలి? లోపల మానాలి, పైపైన మాత్రమే కాదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది సేవకులు కూడా, ప్రవక్తలు కూడా ఏం చేస్తున్నారంటే మోసాలు చేస్తున్నారు. నిజమైన దాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదాలను ప్రకటిస్తున్నారు, రక్షణను పక్కన పెట్టి దీనులను ఇలా ప్రకటిస్తున్నారు. ఇది వాక్యానికి అనుకూలత కాదు. అందుకనే ప్రవక్త అంటాడు, యాజకులు కూడా మోసగాళ్ళు అయిపోయారు. కాబట్టి పిల్లరా, మోసాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా మనం చూస్తున్న వాక్యంలో ఏం విడిచిపెట్టాలంటే దురాశను విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలా? ఆశ అంటే నాది నా దగ్గరికి రావాలని కోరుకోవడం ఆశ, ఇతరులది కూడా నా దగ్గరికి రావాలనుకోవడం దురాశ. దురాశను కూడా మనం విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. దుష్టుల మీద యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశలనే పట్టుబడుదురు. విశ్వాసఘాతకులు దురాశ వల్ల అయితే ఉంటుందో వారు ఎప్పుడో ఒకసారి దేవుని చేత పట్టుబడతారు అని వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ధనవంతులకు ఆపేక్షించువాడు శోధనలోను ఉలిలోను అవివేకయుక్తములను హానికరములోనైనా అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను కూడా ముంచివేస్తారు. ఏంటి అంటే దురాశ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుతుందని వాక్యమందు కనబడుతుంది. కాబట్టి దురాశ చేత ఎవరైతే ఈడవబడతారో వారిని ఎప్పుడోసారి ఆ మరణం కంటుంది. మరణాన్ని వారి దగ్గరికి తీసుకుని రాబడుతారు. కాబట్టి మరణం అనగా 2 విధాలుగా కనబడుతుంది. ఒకటి సాధారణమైన మరణం, రెండవది అగ్నిగుండం అని. ఇదిగో దురాశ పరులు అగ్నిగుండానికి చేరుకుపోతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించినాం. ఇలాగా మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. దేని అంటే మోసాన్ని, రెండవదిగా దురాశ. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతాం 3వ మాటగా మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలని. మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్య భాగం చదువుతాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. చదవబడినటువంటి వాక్య భాగంలో మనము పోకిరి శ్రేష్టలు, దురాశలు, మద్యపానము, అలలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకోవచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఈ నూతన సంవత్సరానికి మనం ప్రవేశించాము.
అయితే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనం మునుపు పోకిరి చేష్టలు చేశారట, దురాశలు కలిగి జీవించారట, మద్యపానం తాగారట, అలతో కూడిన ఆటపాటలు త్రాగుడుబోతుల విందులు జరిగించారట. అయితే అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే ఈ రోజుల్లో యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా త్రాగుడుబోతులుగా కనబడుతున్నారు. ఒక ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నాడు, 20 సంవత్సరాల నుంచి అయిందంటాడు, కానీ సిగరెట్ అలవాటు మాత్రం మానుకోలేకపోయాడు. ఏ అలవాటు? సిగరెట్. ఇట్లా యేసు ప్రభువును నమ్ముకున్నారు కానీ చాలా మంది మరలా సారాను తాగేవారు ఉన్నారు. కాబట్టి గతించిన కాలమే చాలు, గతించినటువంటి సంవత్సరాలే చాలు, అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడం గతించిన కాలమే చాలు అని వాక్యం సెలవిస్తుంది. మరి పిల్లరా గమనిద్దాం, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనం అందరం కూడా నవీన స్వభావాన్ని కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ స్వభావం ఉండాలి? ఏ స్వభావం? నవీన స్వభావం. మరి క్యాలెండర్లన్నీ తిప్పి వేసుకున్నాం, డేట్లన్నీ మార్చి వేసుకున్నాం, పాత క్యాలెండర్ పక్కన పెట్టి కొత్త క్యాలెండర్ తగిలించుకున్నాం. ఈ రోజు నుంచి కొత్త క్యాలెండర్లో మొదటి రోజున ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతాం. అయితే మన స్వభావం కూడా తిప్పబడాలి. ఏం కావాలి? పాత సంవత్సరం అట, అయ్యా 365 రోజులు నా 365 దినాలన్నింటినీ కూడా మనుషులకు నేను సమస్తాన్ని కూడా దారపోసాను, ఇక వెళ్ళిపోతున్నా అని చెప్తారంట దేవుని దగ్గర సాక్ష్యం. ఏం చెప్తాది? 366 దినాలు నేను పని చేశాను, ఎక్కడ మనుషుల కొరకు కష్టపడ్డాను, అయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ కొత్త సంవత్సరం రాబోతుందని చెప్పి అది వెళ్ళిపోతుందంట. మరి 366 దినాలు నీవేం చేసావో చెప్పగలుగుతావా? 365 దినాలు మనం ఏమైనా చేసామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామా? 300 ఎన్ని రోజులు? 66 రోజులు ప్రార్థన చేసిన వారు ఒకరు కూడా లేరా? 366 రోజులు, 366 రోజులు సంవత్సరం అంతా ప్రార్థనలో గడిపానని చెప్పగలిగిన వారు ఒకరు కూడా లేరా? ఉన్నారా? ఎప్పుడు మర్చిపోలేదా? ఒక దినం కూడా ప్రార్థన వెక్కి మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని చదివిన వారు ఉన్నారా 366 రోజులు? మీరక్క మధ్య నుంచి స్టార్ట్ చేసినావా? సంవత్సరం నుంచి, మధ్య నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 366 రోజులు వాక్యాన్ని చదివిన వారు ఉన్నారా? 366 రోజులు దేవుని పని చేసిన వారు ఉన్నారా? గమనిద్దాం పిల్లరా. ఇక నుంచే నా కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనం అందరం కూడా గతించిన కాలమే చాలు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చారు, అన్ని జనులుగా బ్రతికావు, ఇప్పుడు నుంచైనా దేవుని పిల్లలుగా పరిశుద్ధమైన పిల్లలుగా బ్రతకండి. ఇదిగో పోకిరి చేష్టలు విడిచిపెట్టండి, దురాశలు విడిచిపెట్టండి, మద్యపానాన్ని విడిచిపెట్టండి, అలతో కూడిన ఆటపాటలు, త్రాగుడుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలను వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవునికి దగ్గర కామని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలోకి వచ్చిన మన అందరం కూడా ఒక తీర్మానం చేద్దాం. మోకరించండి. అబద్ధం ఆడను అని తీర్మానం చేసుకోగలిగిన వారంటే చేసుకోనండి. నూతన సంవత్సరానికి మనం వచ్చాము, ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరంలో ఇక నుంచి నా పెదవులతో అబద్ధాన్ని పలకను, నా నోటితో నిజాన్నే పలుకుతాను, సత్యాన్నే పలుకుతాను అని తీర్మానం చేసుకున్న వారు కావాలి. యేసు ప్రభువు కొత్త సంవత్సరంలో కొత్త బ్రతుకు కావాలి పిల్లరా. నూతన సంవత్సరంలో నూతన మనసు కావాలి. మరి తీర్మానం చేసుకోగలిగిన వారు ఉంటే చేసుకోండి. మోకరించండి పిల్లరా. నూతన సంవత్సరానికి వచ్చావు, మరి ఈ సంవత్సరం నువ్వు ఏం చేస్తావు? దేవుని కొరకు ఏం చేస్తావు? దేవుని కొరకు పిల్లరా నిజం మాట్లాడలేవా? 365 రోజులు నిజం పలకలేవా నీ నోటితో? అది కష్టమా? పరీక్ష చేసుకుందాం. నిజం పలకాలంట, సత్యాన్ని ప్రకటించాలంట, సత్యమే మాట్లాడాలంట. అబద్ధం ఒకరితో ఒకడు ఆడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. మరి గత సంవత్సరం నువ్వు అబద్ధాలతోనే బ్రతికావేమో. ఈ నూతన సంవత్సరం నుంచేనైనా ఇక నుంచి నా నోటితో నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకో.
ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుని. ఇదిగో ఎవరైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరమైన ఒక నూతన సృష్టిగా మారతావా? అబద్ధమాడని జనులు అని ప్రభు పిలిచాడు. పిల్లరా, అబద్ధమాడని లేరని జనులు అని ప్రభు పిలిచాడు. మరి తీర్మానం చేసుకుందాం. మరి వాక్యంలో సెలవిస్తుంది, మీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయండి, మీ పాత బుద్ధులను ఇంకా పాపము మనిషిని ఇంకా బ్రతకనివ్వద్దు, సిలువ వేయండి అని. యేసు ప్రభు నమ్ముకున్నాక, యేసు ప్రభు నమ్మక ముందు నీలో ఒక ప్రత్యేకతమైన ఏదైనా కనబడుతుందా? ఇంకనో పాత మనిషే కనబడుతున్నాడా? ఇంకా సిలువ వేయబడని జీవితమే కనబడుతుందా? ఇంకనో పాపపు ఆలోచనలే కనబడుతున్నాయా? పాపపు తలంపులే కనబడుతున్నాయా? పాపపు మాటలే, బూతులే, సరసోక్తులే కనబడుతున్నాయా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ ఆలోచన, నీ మాటలు, నీ చూపులు, నీ నడత, నీ ప్రవర్తన ఎలాగుంది? సిలువ వేయబడిందా? పరీక్ష చేసుకుందాం. అవునాయనా, ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించే వాళ్ళను నేను కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు అన్నాడు. పిల్లరా, ఈ నూతన సంవత్సరంలోనైనా పాపమునకు సమాధి కడదాం, సిలువ వేద్దాం, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడదాం. పిల్లరా, ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని, మోసాన్ని వదులుకోనమని దేవుడి మాటలు మనల్ని హెచ్చరిక చేశాయి. దురాశను విడిచిపెట్టమని దేవుడి మాటలు హెచ్చరిక చేశాయి. మోసం చేస్తూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం? మోసం చేసి సంపాదించిన ధనమంతా క్షీణించిపోతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. మోసం చేత సంపాదించున్నటువంటి ఆహారం ఒక దినాన నోటిలో మట్టి చేత నింపబడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. మోసం చేసి ఏం తింటున్నావో నాకు తెలియదు, కానీ మోసం ద్వారా నువ్వు తింటున్నది ఆశీర్వాదం కాదు అని వాక్యం సెలవిస్తుంది. గమనిద్దాం. నూతన సంవత్సరానికి వచ్చాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. నూతన మనసు నాకు ఇవ్వయ్యా, నూతన స్వభావం నాకు ఇవ్వు నాయనా, నవీన స్వభావాన్ని నాకు అనుగ్రహించునాయనా. ఇదిగో 366 దినాలు ఆయన ప్రార్థించేవానిగా, వాక్యాన్ని చదివేవానిగా నేను ఉంటాను అని తీర్మానం చేసుకున్నాను. 366 దినాలలో ఒక్క దినం కూడా నేను ప్రార్థన చేయకుండా ఉండను అని చెప్పగలిగిన వారు కావాలి. యేసుప్రభు వాక్యాన్ని చదవకుండా నేను ఉండను అని తీర్మానం చేసుకున్న వారు కావాలి. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్న వారు కావాలి. అడుగుదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. నూతన సంవత్సరాన్ని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. మరి ఆయన ఎదుట ఒక బహుమానంగా సంవత్సరాన్నే ఇచ్చాడు. నువ్వు చూసేటట్లుగా కృప చూపించాడు. మరి నువ్వు ఏం చేస్తావు దేవుని కొరకు? ఒక్క తీర్మానం కూడా చేసుకోలేవా? కొందరు ఒక్కటి కూడా చేసుకోలేదు. అబద్ధమానాలని చేసుకోలేదు, ఆ మోసాన్ని వదులుకోనని చేసుకోలేదు. ఆ పిల్లల ఏమి కూడా తీర్మానం చేసుకోకుండా దురాశను విడిచిపెడతానని కూడా తీర్మానం చేసుకునే వారు ఉన్నారు. మరి నూతన సంవత్సరంలో ఏం చేస్తావు దేవుని కొరకు? ప్రార్థన చేస్తున్నావు. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, జీవం కలిగిన నాయన, నీకు వందనాలు. మేమెంత బలహీనులమో మాకు అర్థమవుతుంది నాయన. ఎంత చీకటిని ప్రేమిస్తున్నామో మాకు అర్థమవుతుందయ్యా. కనీసం సత్యాన్ని మాట్లాడడానికి కూడా ఆయన మా మనస్సులో అంగీకరించకుండా ఉన్నాం, తీర్మానం చేసుకోకుండా ఉన్నాం. ప్రభువా, ఎంత దౌర్భాగ్యులు ఉన్నాయి. పేరుకు మాత్రమే పరిశుద్ధులము, పేరుకు మాత్రమే విశ్వాసులము, పేరుకు మాత్రమే సహోదరులము. అయితే నా తండ్రి, నీ వాక్యం చెప్తుంది, ఇదిగో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పర్వతం మీద నిలవదగిన వాడేవాడు, ఇదిగో నిజము పలుకువాడే అని నీ వాక్యముతో రాసి ఉంచావు నాయన. ఇక నుంచి నా జీవితంలో నిజము తప్ప అబద్ధానికి తాము లేదయ్యా అని తీర్మానం చేసుకున్న బిడ్డలను దీవించండి నాయన. నా జీవితంలో ఎన్నటికి నీ అబద్ధమును పలకనని తీర్మానం చేస్తున్న వారి జీవితాలను దీవించండి ప్రభువా. నూతన సంవత్సరంలో నూతన మనస్సు వారికి అనుగ్రహించండి నాయన. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సత్యవర్తులే ఆయనకి ఇష్టలు అన్న మాట ప్రకారంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువ వేయబడాలి నాయన. అవునాయన, మునుపు నేను పూర్వము అబద్ధికులను, మోసగాలను, నరహత్య చేసిన వాడను, ఇదిగో నిన్ను ఆయాసపరిచిన వాడను, దుఃఖపెట్టిన వాడను, ఇదిగో దూషకులను, హింసకులను, హానికరులను అన్నాడు అపోస్తలుడైన పౌలు నాయన.
అయినప్పటికీ ఆయన సాక్ష్యం చెప్తాడు, అయ్యా ఇక నాలో యేసు ప్రభు తప్ప నేను జీవించట్లేదు అన్నాడు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవా నీకు స్తోత్రం. తీర్మానం చేసుకుందాం, సిలువ వేసుకుందాం, పాపాన్ని సమాధి కడదాం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఇది తీర్మానం చేత ఎవరైతే నడిపించబడుతున్నారో నీ ప్రియులందరి గొప్ప కార్యం చేయండి. ఆత్మ చేత నింపండి అయినా, నీ బలము చేత నింపండి, ఆత్మీయ క్షేమాన్ని కలిగించండి. ఈ నూతన సంవత్సరం ఒక ఆశీర్వాదపు సంవత్సరముగా నాయన నీ నామమును మీరు మాకు అనుగ్రహించారు. నాయన నీ కృపలో మేము నాయన మంచి బ్రతుకులకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు.